అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వినబోయే కథ పేరు ఒకరికొకరు. రచించిన వారు ఆచంట హైమావతి గారు. కథ విందాము. పోనీ ఎవరూ వద్దులే, మనమే పని మనిషి సహాయంతో సర్దుకుపోదాం. డెలివరీ అయిన తర్వాత మన వాళ్ళకి తెలిపితే సరి అన్నాడు దివాకర్. అమ్మో, ఇంకేమైనా ఉందా? అమ్మా నన్ను క్షమించదు, గుండె మీద చెయ్యేసుకుంటూ అంది అనన్య. సరేలే, ఏం చేద్దామంటావ్? అలా వాయిదా వేసి వేసి 6 నెలలు గడిపేశావు. 2 సార్లు ఆ ఊరు వెళ్ళి కూడా మీ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉండటానికి నేనెన్ని అబద్ధాలు ఆడవలసి వచ్చిందో తెలుసా? కినుకగా అన్నాడు దివాకర్. అలిగినట్లు మూతి విరిచింది అనన్య. నవ్వుకున్నాడు దివాకర్. సరే, టైం అవుతోంది, నేనొస్తా మరి. నువ్వెలా అంటే అలాగే, ఏదో ఒకటి నిర్ణయించు అని వెళ్లబోతూ, టెన్షన్ పడిపోకు జియర్, నేను కూడా ఆలోచిస్తానులే. బుజ్జగింపుగా భార్య తల నిమిరి ఆఫీస్కి వెళ్లిపోయాడు దివాకర్. ఆలోచనలతో సతమతమవుతూ వంట పూర్తి చేసింది అనన్య. పని మనిషిని పిలిచి 12:30 అయింది, స్కూల్ నుంచి బాబుని తీసుకురా అని పురమాయించింది. అనన్యకి తల్లిదండ్రులంటే చాలా ఇష్టం, గౌరవం. అలాగే అత్తమామలన్నా కూడా. వాళ్ల మాట వేదంలా పాటిస్తుంది. ఒకే ఒక విషయంలో వాళ్ల అభిప్రాయాన్ని అతిక్రమించింది. అంటే అతిక్రమించక తప్పలేదు గనుక అతిక్రమించింది. ఇంకెప్పుడు ఇంకే విషయానికి అతిక్రమించదు కాక అతిక్రమించదు, అంతే. శిలాశాసనంలాగా మనసులో మళ్లీ మళ్లీ నిశ్చయించుకుంది. భర్త టెన్షన్ పడొద్దు అన్నాడు కానీ అది సాధ్యం కావటం లేదామెకు. అసలు సంగతి ఏమిటంటే, అనన్య తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. కావాలనే ఒకే కూతురితో సరిపెట్టుకున్నారు వాళ్ళు. ఆ పైతరము అంతే. అనన్య తల్లి కూడా వాళ్ళకి ఒకే సంతానం. సామాన్య సంసారులో కదానని పొదుపు దృష్టిలో సంతానాన్ని కూడా ఒక్కతినే కని చేర్చిన ఆస్తి ఆ పిల్లకే అప్పగించారు. అనన్య తండ్రి కూడా తల్లిదండ్రులకొక్కడే. వారు కోటీశ్వరులు కాదు కాని భాగ్యవంతుల్లోనే లెక్క. అయినా ఆ భాగ్యం భాగాలు కాకూడదని, అంతా ఆ కొడుకొక్కడే అనుభవించాలని వారి ఆశ. దివాకర్ కూడా వాళ్ళకి ఒక్కడే కొడుకు. పొలాలు, భవనాలు, బోలెడంత బ్యాంక్ బ్యాలెన్స్. ఎలా ఖర్చు చెయ్యాలా అని ఆలోచించాల్సి వచ్చేటంతటి స్థితిలో ఉన్నారు. అనన్య తల్లి, నీ అదృష్టం వల్ల నీకు మొదటే కొడుకు పుట్టేశాడు. నాకు ముందు నువ్వు పుట్టినందుకు బంధుమిత్రులు తొలిచూలు ఆడపిల్లైతే మలిచూలు తప్పక మగబిడ్డే పుడతాడు అంటూ సలహాలిచ్చారు. అయినా మేము వినలేదు. ఆడపిల్లవైనా నువ్వే చాలనుకున్నావు. పిల్లాన్ని అపురూపంగా పెంచుకోండి. 4 వైపుల నుంచి కూడిన సంపదంతా బంగారు బాబు శ్రీనివాస్తే, మురిపెంగా మలవడి బుగ్గలు పుణుకుతూ అంది. తల్లికి ఎదురు జవాబివ్వకుండా నవ్వేసి ఊరుకుంది అనన్య. మంచి పని అనుకున్నది చెప్పకుండా చెయ్యటమే మంచిదని ఆమె అభిప్రాయం. చర్చల్లో పడి రచ్చకెక్కే బదులు గప్చుప్గా పని సాధించాలి. అదే ఆమె చేసింది. కొడుక్కి 4 ఏళ్లు నిండగానే మలి శిశువును కనాలని తీర్మానించుకుంది. దానికి దివాకర్ కూడా పూర్తి మద్దతు పలికాడు. దానికి కారణం, దివాకర్ కూడా అనన్యలాగే ఒంటరితనంతో బాధపడేవాడు. దాన్ని మించిన ఇంకో బాధ ఏమిటంటే, నీకేంరా, ఏకైక ముద్దు బిడ్డవి. నువ్వు కోరాలే కాని కొండ మీద కోతి దిగొస్తుంది. మా ఇంట్లో అలా కాదే. ఏమడిగినా చెల్లి, అక్క అందరికీ నీలాగే కొనాలి కదా, అంత స్తోమత నాకు లేదు కనుక అంటూ నీతులు. మొత్తానికి ఏదీ ఉండదు అంటూ మిత్రులు అతనితో పోల్చుకుని అసూయపడి దివాకర్ని దూరంగా ఉంచటం తరచూ జరుగుతూ ఉండేది. చిన్నప్పుడు చుట్టాలొస్తే ఇల్లు సందడిగా ఉంటుందని సంతోషపడేవాడు దివాకర్. బంధువుల పిల్లలతో కూడా చనువుగా ఆడనిచ్చేవారు కాదు అతని తల్లిదండ్రులు. వాళ్లతో ఆడుకోవటానికి పెద్దగా పేచీ పెట్టాల్సొచ్చేది దివాకర్కి. నిజానికి పేచీ పెట్టడం అనే ప్రక్రియ దివాకర్కి అప్రియమైనది. వాళ్ళందరితో ఆటలేమిటి నీకు అంటూ తనని ఎక్కువ అపురూపం చేసేసి ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. తోబుట్టువులున్న తన మిత్రుల్ని చూసి తను అసూయపడేవాడు. వాళ్లలాగా ఆ మాట పైకి చెప్పే ధైర్యం ఉండేది కాదంతే. వాళ్ళు మాత్రం నీకేం లేరా అనేసేవారు అతి తేలిగ్గా. ఇప్పటికీ ఆ చిన్ననాటి బెరుకు పూర్తిగా పోలేదు దివాకర్లో. మొహమాటం ఎక్కువ. ఇంచుమించు ఇలాంటి విషయాలే అనన్య కూడా భర్త దగ్గర చెప్తూ ఉండేది. చవకగా వచ్చే అలంకార సామాగ్రి చాలా సున్నితంగానూ కళాత్మకంగానూ ఉండేవి. అవి కొని అలంకరించుకోవాలని ఉండేది అనన్యకి. నా కూతురు అందరిలా చవక సామాను పెట్టుకోవటం ఏమిటి? నీకు అలాంటివి బంగారపువే చేయిస్తాను
అని కొని నమూనా పట్టుకెళ్ళి బంగారంతో చేయించింది అనన్య తల్లి. నమూనా కోసం కొన్నవి చాలా నచ్చాయి అనన్యకి. కానీ వాటిని పెట్టుకోనివ్వలేదు తల్లి. కొసరి కొసరి బంగారం ఎక్కువేసి మోటుగా మొద్దుల్లాగా చేసిచ్చాడు. వాటిని కంసాలి. బాగా డబ్బు ఖర్చయింది కానీ అసలే నా చెవులు పల్చన. ఆ బరువు నా చెవులకి తగిలించుకుని మొయ్యలేను బాబూ, చెవి కట్లు కూడా సాగిపోతాయి అని అనన్య వాటిని అలంకరించుకోనే లేదు, లోపలే ఉంచేసింది. 30-40 రూపాయల్లో కొని సరదాగా మనసు తీర్చుకునే బదులు ఇంత హంగామా అవుతుందని అనన్య తన కోరికలే తెలపటం మానేసింది. తన తోటివారు సామాన్యంగా ఉంటూనే తనకంటే సంతోషంగా ఉంటున్నారని అనన్య అభిప్రాయం. ఒక్కతే కదా అంటూ గొప్పగాను విలువగాను జరిపించటమే కాని ఆమెకు కావలసినదేమిటో ఆమెను అడిగేవారు కాదు. ఆ ఆశలు తీర్చేవారు కాదు. తనకి సపోర్టుగా ఉండేందుకు తోబుట్టువులు లేరని, తనతో వంతులాడేందుకు, వాదించేందుకు, పోటీ పడేందుకు ఇంట్లో మరొకరు లేకపోవటం చాలా వెలితిగానే ఉండేది అనన్యకి. ఎందరికో ఉన్న అతి సామాన్యమైన జత, తోడు తనకి లేవని అశాంతిగా బాధపడేది. తనలో తను కుమిలి కుమిలి ఏడ్చేది. ఒక్కోసారి ఒక్కతే ఉండటం అందరి దృష్టిలోనూ అపురూపం. కానీ అనన్య దృష్టిలో అదే ఒక రకమైన లేమి అన్న సంగతి ఎవరికీ తెలియదే. దివాకర్, అనన్య భార్యాభర్తలు కావటం ఇద్దరి అదృష్టమును. ఎందుకంటే ఇద్దరి అనుభవాలు, భావాలు కలవటం సామాన్యంగా జరగదు. తన భార్య తోబుట్టువులనే తన వాళ్ళు అనుకోవచ్చు అనుకున్న దివాకర్కి అనన్య కూడా తనలాగే ఏకైక సంతానం కావటం అసంతృప్తే కలిగించింది. ఆ విషయమే తల్లిదండ్రులకి ఆనందదాయకం కావటంతో ఇంకేమీ అనలేక ఊరుకున్నాడు దివాకర్. పూర్తి విరుద్ధమైన విషయానికి తల్లిదండ్రులతో వాదించటానికి అంగీకరించలేదు అతని మనసు. మొదటి నుంచి అతడు మృదు హృదయుడు. తనలాగే మృదు మనస్విని, అందాల రాశి అనన్యని వదులుకోవటం కూడా ఇష్టం లేదతడికి. అలా వారిద్దరూ దంపతులయ్యారు. ఎవరికి వారు పోనీ మనం కందాం, 2-3 అనుకున్నారు. రెండు వైపులా పెద్దవారు కూడా తమలాగే తమ బిడ్డలు తమను అనుకరిస్తారు అనుకున్నారే కాని మరొకలా అవుతుందని ఊహించలేదు కూడా. బాబుకి బువ్వ తినిపించి నిద్రపుచ్చింది అనన్య. తను కూడా తిని విశ్రాంతిగా నడుం వాల్చింది. కానీ నిద్ర పట్టలేదామెకు. తన కాన్పు సంగతి అత్తామామలు, తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో ఇవే ఆలోచనలు బుర్ర తినేస్తున్నాయి. తను తప్పు చేయటం లేదు అని మాత్రం మనస్ఫూర్తిగా నమ్మిందామే. మా ఆయన మద్దతుండగా నాకేం భయం, కంటాను పెంచుతాం అంతే మనసులో గట్టిగా అనుకుని నిద్రకై ప్రయత్నించసాగింది. అలా ఆమె అనుకోవటం ఎన్ని వందల సార్లో. కునుకు పట్టబోతూ ఉండగా ఆటో ఆగిన శబ్దం, గేటు తీసిన చప్పుడు, ఆ వెంటనే కాలింగ్ బెల్ మోత. లేచి గది కిటికీ తెర వెనుక నుంచి చూసిన అనన్యకి షాక్. బాబోయ్, ఇప్పుడెలా? అమ్మ నాన్న వచ్చేశారు. ఏమిటి ఈ ఆకస్మిక ఆగమనం? మెదడంతా ఖాళీ అయిపోయిన భావన. పేపరు కడుపునకు అడ్డంగా పెట్టుకుని చదువుతూ వచ్చినట్లు. ఎంతసేపు దాగుతుంది తన గర్భం? చెవుల్లో వేడి ఆవిర్లొస్తున్నాయి. చూడాలని అనిపించి హఠాత్తుగా బయలుదేరాం. నీకు సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ కూడా చేయలేదు అంది అనన్య తల్లి. మీ అత్తామామలకి తెలుసా ఈ విషయం? రౌద్రంగా ఉన్న మొహంతో గద్దిస్తున్నట్లు అడిగింది అనన్య తల్లి. మాట్లాడకుండా తల అడ్డంగా ఊపింది అనన్య. ఆయన వచ్చేస్తే బాగుండును. నాకు ధైర్యం చాలటం లేదు. నైపుణ్యంగా వాదించగలరు ఆయన, మాటిమాటికి అనుకుంటోంది. తల్లిదండ్రులు ఎన్ని రకాల సాధిస్తున్నా పన్నెత్తి మాట్లాడకుండా గడుపుతున్నదామె. భయం, తత్తరపాటు పౌరుషాన్ని అణచివేస్తున్నాయి. దివాకర్ కారు దిగి సరాసరి లోపలికొచ్చి అత్తామామల్ని చూసి తడపడి సర్దుకుని మర్యాదగా వాళ్ళని పలకరించాడు. వాళ్ళు జవాబివ్వలేదు కానీ అనన్య అమ్మయ్య అనుకుంది. అది మూర్ఖురాలు, నీ బుద్ధేమైందయ్యా? అనన్య తండ్రి అడిగాడు. వాళ్ల వాదనని ఎదుర్కోవటానికి మాటలు కూర్చుకుంటున్నాడతను. మీకు ఇంకో బిడ్డ అంత అవసరమా? నెగ్గదీస్తున్నట్లు అడుగుతున్నారు అనన్య దివాకర్లని. చెయ్యకూడని చాలా పెద్ద తప్పు చేసినట్లుంది వాళ్ల ధోరణి. అవునండి, మాకు అవసరమే. 3వ బిడ్డని కూడా కంటాం. బిడ్డలందరికీ ఒకరి అవసరం ఒకరికుంటుంది. నిదానంగా, చాలా స్పష్టంగా చెప్పాడు దివాకర్. తెల్లబోయే ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు ఆ దంపతులు. ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది అని వీళ్ల గురించి వాళ్ళు, వాళ్ల గురించి వీళ్ళు
ఒకేలాగా అనుకున్నారు మనసులో. కొన్ని వాదోపవాదాల అనంతరం చివరి అస్త్రం ప్రయోగించారు అనన్య తల్లి తండ్రి. మేము కూడా మీలాగే అనుకుని 10 మంది పిల్లల్ని కనిపారేస్తే మీకు ఈ కార్లు, ఈ మేడలు, మీకింత ఖరీదైన జీవితం ఉండేవా? మేము పొదుపుగా మీకోసం అందరూ తామేదో త్యాగం చేసేశామనుకుంటూ యువతలి వాళ్ళని తమ గుప్పెట్లో పెట్టుకుందామనుకుంటారు. వీళ్ళు అంతే అనుకున్నాడు దివాకర్ మనసులో. అత్తగారి మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అందుకుంటూ, పొదుపు అవసరమే. 10 మంది పిల్లల్ని మేము కనం. అదుపు లేనంత పొదుపు అనవసరం అత్తయ్యా. మా జతకి మీరు అంటే అదే మా పైతరం మరికొంత ఉదారంగా ఆలోచించి ఇంకొకరినైనా కనుంటే పరిస్థితి సామాన్యంగానే ఉండేది. నాకు గాని అనన్యకు గాని ఇంకొక తోబుట్టు ఉంటే మాకు ఇలాగా ఇద్దరినో ముగ్గురినో కనాలనే కోరిక రాకపోనేమో. కజిన్స్ కూడా లేకపోవడంతో మాకు ఏదో వెలితి భావన. మా ఇద్దరికీ కూడా ఈ ఒంటరితనం అసంతృప్తే కాదు, అసహ్యం కూడా. సంపద కూడబెట్టి ఒక్కరికే ధారపోసి సుఖ శిఖరాలకు ఎక్కించెయ్యాలనే తాపత్రయం మీకు. అదంతా తామొక్కరే అనుభవించాలని, ఇంకెవ్వరికీ పంచే అవసరం ఉండకూడదని పిల్లలు అనుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ కోసమే కూడబెట్టారు కనుక అదంతా తమకేనని అనుకుంటూ ఆ కూడవేసిన తల్లిదండ్రులనే అశ్రద్ధ చేస్తున్నారు. వారికి అండగా ఉండటం పూర్తిగా మానేస్తున్నారు అంటున్న దివాకర్ మాటలు వారిద్దరిని ఆలోచనల్లోకి దింపాయి. ఇద్దరు పిల్లలైనా ఉంటే ఒకరు కాకపోతే ఇంకొకరికైనా తల్లిదండ్రుల్ని ఆదరించాలి అనిపిస్తుంది కదా. ముసలితనంలో చేయూత లభిస్తుంది కదా. లెక్కలేనంత సంపద చేతికందటంతో వాళ్ళు కొంచెం స్వతంత్రం లభించేసరికి విచ్చలవిడిగా ప్రవర్తించటం, దుర్వ్యసనాల పాలై అనంతరం వాళ్ళు ఎందుకు కొరగాని వ్యర్థులైపోవటం ఎంత బాధాకరమైన సంగతి. ఎందుకొచ్చిన ఒంటరి సంపదలండి ఇవి? అత్తామావలు మాట్లాడబోతున్నది ముందే గ్రహించిన దివాకర్, ఆగండి, నేను చెప్పటం ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి తిరిగి తన సంభాషణ సాగించాడు. మెచ్చుకోలుగా తల ఆడించి ప్రోత్సాహంగా సైగ చేసింది అనన్య. మనిషి సుఖంగా ఉండటానికి, సంతోషంగా జీవించటానికి డబ్బు అవసరమే. అది నేను ఒప్పుకుంటాను. కానీ మనిషికి మనిషి తోడు కాకుండా సంపద ఒక్కటే తోడై మూలుగుతూ ఉంటే అది మనిషికి ఆపద కూడా తెచ్చిపెడుతుంది. ఎంత స్వార్థంగా ఆలోచించినా రక్త సంబంధమే. ఆపదలలో, కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి సాయం చేసుకుంటే, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటే ఆ స్థితి ఎంత తృప్తిగా ఉంటుంది. ఆ స్థితిని మాటలో వర్ణించి చెప్పగలమా? మీరు ఆ అదృష్టాన్ని మాకు దూరం చేశారు. అలా చెప్తూ ఉంటే అతని గొంతు గాద్గదికమైంది. కళ్ళు చెమ్మగిల్లాయి. తనను తాను కంట్రోల్ చేసుకుందుకు వెనక్కి తిరిగి నుంచున్నాడతను. సరికొత్త పాఠం వింటున్నట్లు కళ్ళు విప్పార్చుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు అనన్య తల్లిదండ్రులు. మీరు చెప్పిన మాట వినలేదు కాబట్టి మీకు మేము సాయం చెయ్యం, ఆస్తి ఇవ్వము అంటారా? పర్వాలేదు. అనన్య నేను ఒకరికొకరు ఉన్నాం. మాకు మేము సరిచూసుకోగలం. మీరు దయతలిచి ఇచ్చిన చదువు, తెలివి ఉన్నాయి కదా, ఏదో సంపాదించుకుని బ్రతికేయగలం. రేపు మా వాళ్ళొచ్చి అడిగినా నేను ఇదే జవాబు చెప్తాను. మాకు తోబుట్టువులు ముచ్చట తీరలేదు. మా పిల్లలకి ఆ కొరత ఉండదు. మిమ్మల్ని నొప్పించాలని నేను ఇదంతా చెప్పలేదు. మీ ఆలోచనల్లోకి రాని విషయాలు మా కోరిక విడమర్చి చెప్పాలని ప్రయత్నించానంతే. ఈ విషయం ఇంతటితో ఆపేద్దాం అని చెప్పి, అనన్య అందరికీ టీ కలుపు, నేను బట్టలు మార్చుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు దివాకర్. నిశ్శబ్దంగా ఉన్న తల్లిదండ్రుల్ని ఓరకంట చూస్తూ బతుకు జీవుడా అనుకుంటూ వంటింట్లోకి పారిపోయింది అనన్య. మబ్బులు తొలగిన వెన్నెల్లా అనన్య మనసిప్పుడు భారం తొలగిన ఆనందంతో ఉరకలు వేస్తోంది. బొజ్జలో ఉన్న చిట్టి తల్లి కూడా ఉత్సాహంగా కదిలింది అమ్మని అభినందిస్తున్నట్లుగా. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.